హాయ్ నేను సతీష్. ఈ సీజన్ లైన్‌లో ఏకంగా 22 మంది ఎంట్రీ ఇచ్చారు. అన్ని కేటగిరీలో ఉన్నారు. కామన్ మ్యాన్ కేటగిరీ ఉన్నారు. సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా ఆర్టిస్టులు ఉన్నారు. అట్లాగే ఏం పేరైన రాము రాథోడ్ ఫోక్ సాంగ్స్‌తో, ఫోక్ డాన్సులతో అదరగొట్టేసి దుమ్ము దులిపేశాడు. అలాగే డాన్స్ మాస్టర్ సృష్టి వర్మ కావచ్చు. ఇట్లా అన్ని కేటగిరీల నుంచి వచ్చారు గనక మరి అందరికీ ఒకే లెక్క రెమ్యునరేషన్ ఉంటుందా? అలాగే గ్రాండ్ ఫినాలేలో కూడా విన్నర్ ప్రైజ్ మనీ ఒకరికొస్తే 15,00,000 సూట్ కేసు ఇంకొకరికి వచ్చింది కనుక అసలు ఓవరాల్‌గా ఎవరికి ఎంతొచ్చింది? విచిత్రం ఏందంటే అగ్ని పరీక్ష అంటూ కామనర్స్‌తోని ఈ సీజన్‌లో హైప్ వచ్చింది. వాళ్ళతోనే మొదలుపెట్టి ఫైనల్లీ ఫినిషింగ్ టచ్ కూడా ఒక కామనర్ సూట్ కేస్ తీసుకొని వెళ్తే ఇంకో కామనర్ ఏకంగా ట్రోఫీ లిఫ్ట్ అయితే చేశాడు. సో, మొత్తంగా ఎవరికి ఎంతొచ్చింది? ఏంటి? వాళ్ళ ప్రొఫెషన్స్‌ని బట్టి నేను ఇందాక చెప్పినట్టుగా రకరకాల ప్రొఫెషన్స్ నుంచి వచ్చారు. వాళ్ళ సీనియారిటీ, ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని అట్లాగే అక్కడ వాళ్ళ ఎర్నింగ్స్ డైలీ వైస్ కావచ్చు లేదా వీక్లీ షెడ్యూల్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది కదా! దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా వాళ్ళు బేరం ఆడుకోవడం ఒక రకంగా కూరగాయల బేరం లెక్క. మాకు రోజుకి ఒక 50,000 ఇవ్వండి అంటే, లేదు ఒక 30,000 ఇస్తాం, లేదు ఫైనల్లీ 40 ఇవ్వండి, లేదు 35 ఇస్తాం. ఇట్లా ఒక నంబర్ దగ్గరైతే లాక్ అయిపోతుంది. సో, ఎవరికి ఎంత అనేది వీడియోలో చెప్పేస్తా. అట్లాగే ఎటు బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయింది. ఇంకా చాలా కాంటెంపరరీ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్ టాపిక్స్, వైరల్ టాపిక్స్, లోకల్ టు ఇంటర్నేషనల్, గల్లీ టు ఢిల్లీ వరకు షేక్ అయిపోయే సెన్సేషన్ టాపిక్స్ అన్నిటి మీద జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ ఛానల్స్లో అప్డేట్స్ వీడియోస్ వస్తాయి. మీరు కూడా పర్టికులర్గా ఏదైనా టాపిక్ మీద నా డెప్త్ అనాలిసిస్ లోతైన విశ్లేషణ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ అనే బటన్ టచ్ చేసి ఆల్ వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక సరే, ఫస్ట్ వన్ చెప్పే కదా ఈ వీడియోలో. ఫస్ట్ వీక్ అవుట్ అయిపోయిన ఎవరు? సృష్టి వర్మ. ఈవిడ కొరియోగ్రఫర్గా ఒక సెన్సేషన్ ఇష్యూస్, కాంట్రవర్సీ టాపిక్ మీద బాగా వైరల్ అయిన నేపథ్యంలో తీసుకున్నారు. ఈవిడికి నాకున్న అప్డేట్ ప్రకారం పెర్ డే 30,000 కేవలం ఒక్క వారమే ఉంది. ఒక 2 నుంచి 2.5 లక్షల వరకు ఈవిడికైతే వచ్చింది. అయితే మొదటి వారం లేదా 2, 3 వారాలకే వెళ్ళిపోయే వాళ్ళకు ముందు మాట్లాడుకునే దానికంటే కొద్దిగా ఎక్కువనే రెమ్యునరేషన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ కెరీర్కి సంబంధించి బిజీ షెడ్యూల్ ఏదైనా ఉన్నా సరే అదంతా పక్కన పెట్టి వస్తారు కనుక ఇలా ఫస్ట్ వీక్ అవుట్ అయిపోతే కాస్త అమౌంట్ పరంగా మంచి పారితోషికమే, ముందు అనుకునే దానికంటే బెటర్గానే ఇస్తారు. అట్లాగే రెండో వారం కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన మనీష్ మర్యాద. ఇతనికి వారానికి 1,00,000, 2 వారాల్లో ఉన్నాడు కనుక సేమ్ 2.5 లక్షల వరకు వస్తుంది ఇతనికి. ఇతడు చాలా బ్రిలియంట్ గేమ్ ఆడతాడు అనుకుంటే పాపం నిజంగా గేమ్ అర్థం చేసుకుని లేకపోతే బయటకు వచ్చేస్తాడు. అయితే ఇంకా తెలివైనడే. తన మిస్టేక్స్ ఏంటంటే హౌస్లో ఉండగానే వేరే కంటెస్టెంట్ ఇంకెవరో చెప్పకముందు అతడే కాస్త కోపం తగ్గాక, ఆవేశం దిగిపోయాక ఆలోచించుకొని తన పొరపాట్లు అంటే తెలుసుకునే తెలివైన ప్లేయరే. ఇంకొన్ని వారాలు ఉండుంటే బాగుండేది అనిపించింది. అతడు చాలా ఎర్లీగా వచ్చేసారనేది నాకు ఒకే ఒక డిసప్పాయింట్. ఎందుకంటే అతడు ఉంటే చాలా మంచి గేమ్ చూసేవాళ్ళం. స్ట్రాటజీస్, లెక్కలు, క్యాలిక్యులేషన్స్ అనే ఫీలింగ్. అట్లాగే మూడో వారం ప్రియా శెట్టి. వారానికి ఈమెకు కూడా 1,00,000, 3 వారాలు ఉంది కనుక ఒక 3.5 లక్షల వరకు వస్తాయి. ఇక ఫోర్త్ వీక్ హరీష్. వారానికి 1,00,000, 4 వారాలకు 4 లక్షల వరకు వస్తాయి. నేను స్టార్టింగ్ చెప్పే కదా, కొద్దిగా ఫస్ట్లో అవుట్ అయిపోయినకి అనుకున్న దానికంటే కొద్దిగా బెటర్ రెమ్యునరేషన్ ఇస్తారు. మిగతా వాళ్ళందరూ మామూలుగా దాని ప్యాకేజ్ ప్రకారం ఎట్లా వెళ్ళిపోతుంది. సరే, ఇంకా ఫిఫ్త్ వీక్ ఫ్లోరా షైనీ. లక్స్ పాపాతో బాగా హిట్ వచ్చింది. తెలుగు సినిమాల్లో చాలా చేసింది. అట్లాగే వెబ్ సిరీస్ కూడా నార్త్లో, హిందీలో చాలా బోల్డ్ కంటెంట్తో వచ్చే పాపులారిటీ బాగా ఉంది నార్త్ బెల్ట్లో. ఈవిడ కూడా 5 వారాలు జర్నీ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. అయితే చెప్పాను కదా, ఈవిడ సీనియర్ సినీ యాక్ట్రెస్. తెలుగులో సినిమాలు, హిందీలో వెబ్ సిరీస్ అన్నీ చేసిన దాంట్లో రోజుకు ఒక 35,000, 5 వారాలు ఉంది కనుక ఈవిడికైతే ఒక 12 లక్షల వరకు అయితే వచ్చాయి. సిక్స్త్ వన్ దమ్ము శ్రీజ. వారానికి 1,00,000. ఈమెకి ఒక 5 లక్షల వరకు వస్తాయి. ఈవిడ ఎలిమినేట్ అయిపోయింది కూడా ఫిఫ్త్ వీక్ కదా, ఈవిడికైతే అట్లా వస్తాయి. ఇక నెక్స్ట్ వన్ ఫైర్ స్టోమ్లో వచ్చిన ఆయేషా. ఈవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్ అంటే కదా, తమిళ బిగ్ బాస్లో కూడా ఎక్కువ రోజులు ఉంది, 63 రోజుల వరకు ఉందేమో. అక్కడ కూడా ఒక వైబ్రేషన్, ఒక సెన్సేషను, ఏం చెప్పాలన్నా సరే. ఇక్కడ తెలుగులో సంజన ఎట్లాగా ఆవిడ కూడా అంతే. ఇక్కడ కూడా మన సీజన్లో కూడా చూసాం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల అవుట్ అయిపోవడంతో బ్యాడ్ లక్. ఈ సీజన్లో గమనిస్తే రాము రాథోడ్ కూడా వాక్డౌట్ ఎలిమినేషను. అట్లాగే ఇంకొక ఎవరు ఆయేషా కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల అవుట్ అయిపోయింది. ఇంకొక కంటెస్టెంట్ ఎవరు, ముగ్గురు అనుకుంటా కదా, ఇట్లా అనుకోకుండా వచ్చేసింది. సరే, ఈవిడ కూడా మంచి రెమ్యునరేషన్ వచ్చింది. రోజుకో 30,000, 2 వారాలు ఉంది కనుక 4 నుంచి 5 లక్షల వరకు అయితే వచ్చాయి. ఇక రమ్య మోక్ష పికిల్స్ అమ్మాయి. ఈవిడ హౌస్లోకి వచ్చేసరికి ఫుల్ ట్రెండింగ్ టాపిక్. ఆల్మోస్ట్ పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువతో వచ్చింది. వాళ్ళు ఏదైతే బిజినెస్ పెట్టారో పికిల్స్ బిజినెస్, అందులో కొద్దిగా వాళ్ళ సిస్టర్ నోరు జారడం వల్ల
అనవసరంగా ఇష్యూని పెద్ద చేసుకొని దాని గురించి అలా లాగి బాగా ట్రెండింగ్ అయిపోయి వైరల్ అయిపోయి నెగిటివ్ వచ్చింది. బట్ ఉండుంటే బాగుండేదేమో, ఆ క్లియర్ చేసుకుందామని వచ్చింది. బట్ ఆట అర్థం చేసుకోకముందు అవుట్ అయిపోయింది. ఈవిడికి ఒక 20,000, 2 వారాలకు ఒక 3 నుంచి 4 లక్షలు వస్తాయి. తర్వాత మాధురి, ఈవిడికి ఒక రోజుకు ఒక 25,000. అది రెమ్యునరేషన్ మాకు మ్యాటర్ కాదు, ఎంత వచ్చినా మేము సామాజిక దేనికోసం రెస్పాన్సిబిలిటీతో ఎవరిది పేదలకి లేదా ఇంకెవరికైనా అనారోగ్యంతో ఉండే వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అది కూడా చేసినట్టు ఉన్నారు. మొన్న ఎవరు క్యాన్సర్ పేషెంట్ కోసం ఎంత స్పాన్సర్ చేశారు. అయితే ఈవిడ 3 వారాలు హౌస్లో ఉండడంతో ఒక 5 నుంచి 6 లక్షలు అయితే వచ్చాయి. ఇక రాము రాథోడ్, రాను ముంబైకి రాను అంటూ వచ్చాడు కదా, మొత్తానికి హౌస్లో కూడా వచ్చిన తర్వాత ఉండను ఇక్కడ ఉండలేను అంటూ బయటకు వచ్చేసి ఇతడికైతే ఒక 25,000 రోజుకి 9 వారాలు ఉన్నాడు. ఇతడికి మొత్తంగా ఒక 15 లక్షల వరకు అయితే ఇతడికి వచ్చింది. అట్లాగే 11 సాయి శ్రీనివాస్, రోజుకు ఒక 25,000, వైల్డ్ కార్డుగా 5వ వారంలో వచ్చాడు, 9వ వారంలో వెళ్ళిపోయాడు. ఇతనికి 4 వారాలకు ఒక 7 లక్షల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక నిఖిల్ నాయర్, ఇతడు కూడా సీరియల్ ఆర్టిస్ట్ కదా, కేరళ. ఇతడికి కూడా రోజుకు ఒక 30,000, 5 వారాలు ఉన్నాడు, ఒక 13 లక్షల వరకు ఇతడికైతే వస్తాయి. తర్వాత గౌరవ్ గుప్తా, వీళ్ళు ఫైర్ స్టోమ్లో వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరూ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది. మొత్తానికి 6 మధ్యలో వచ్చారు, మధ్యలోనే వచ్చేస్తారు. బట్ గౌరవ్ గుప్తా ఇతరికి 30,000 సీరియల్ ఆర్టిస్ట్ కనుక సేమ్ ఇతడు కూడా 5వ వీక్లో వచ్చాడు, 10వ వారంలో వెళ్ళిపోయి సేమ్ ఒక 13 లక్షల వరకు ఇతడికి వస్తాయి. అట్లాగే దివ్య నిఖిత కామన్ మ్యాన్ కేటగిరీలో అగ్ని పరీక్షలోనే తన వైబ్ అయితే వచ్చింది. ఈ అమ్మాయి కూడా గట్టిగా గేమ్ ఆడుతుంది, ఏదైనా మొహం మీదే చెబుతుంది, నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడుతున్న వైబ్తోనే వచ్చింది. వైల్డ్ కార్డుగా థర్డ్ వీక్ హౌస్లోకి వచ్చి 12వ వారం వరకు అంటే 9 వారాలకు ఆమెకు ఒక 10 లక్షల వరకు వచ్చి లక్కీగా ఈ గ్రాండ్ ఫినాలే కాబట్టి లేట్గా వచ్చిందని కూడా కారణం ఏంటంటే ఎంబీబీఎస్ ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనుకుంటా, అవి రాసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వచ్చింది. మొత్తానికి ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటే వాళ్ళ అమ్మగారు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు ఇప్పుడు బర్నైతే అన్నయ్య అని పిలువమ్మ, నాకు అన్నయ్యలా కనిపిస్తుంది అంటే అందువల్ల గేమ్ పాడైపోయి ఇంకా తల్లి కోసం ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం ఆవిడ ఎమోషన్ అర్థం చేసుకుని అట్లా, లేదంటే ఇండివిజువల్గా ఆడుకొని ఉంటుంటే వేరే లెవెల్లో ఉండేది. ఖచ్చితంగా టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్. ఆ గట్స్ ఉన్నాయి, ఆ డేరింగ్ అండ్ డాషింగ్ ఉంది, భయపడే నేచర్ కాదు, ఏదైనా మొహమ్మద్ చెప్పే మనస్తత్వం. కామన్ మ్యాన్ కేటగిరీలో 3వ వారం చూసి వచ్చిన 10వ వారం 12వ వారం వరకు ఉందంటే మామూలు విషయం కాదు కదా. చాలా బాగా ఆడింది, ఎవరికి భయపడే నేచర్ అయితే కాదు ఇవిడు కూడా. ఇక రీతు చౌదరి వారానికి 1,75,000, 13 వారాల హౌస్లో ఉండడంతో ఒక 23 లక్షల వరకు ఈవిడికైతే అంది. అట్లాగే సుమన్ శెట్టి ఒక 98 రోజులు ఉన్నాడు కనుక 35 నుంచి 40,000, ఈయనకి 35 లక్షల నుంచి 40 లక్షల వరకు వచ్చాయి. అట్లాగే భరణి శంకర్ రోజుకు 40,000, ఇతను కూడా సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ కనుక 99 డేస్, సెంచరీకి ఒక రోజు తక్కువ, ఇతనికి ఒక 40 లక్షల వరకు అయితే వచ్చాయి. ఇక టాప్ 5లో సంజన కూడా సీనియర్ యాక్టర్స్ కనుక సెకండ్ ఇన్నింగ్స్ కోసం వచ్చానని చెబుతా ఉంది. ఆవిడకి కూడా మంచిదే. సెకండ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా సీరియల్స్లో అత్త క్యారెక్టర్లు, తల్లి క్యారెక్టర్లు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. తన వైబ్ అయితే బాగా వచ్చింది. టాప్ 5 వచ్చింది కదా, 35,000 పెర్ డే, 105 రోజులకేమో 37 లక్షలు అందుకుంది. ఇక మిగిలిన వాళ్ళలో ఇమాన్యుయల్ రోజుకు ఒక 25,000 చెప్పిన 105 రోజులకు ఒక 26 లక్షలు ఇతనికి వచ్చాయి. అట్లాగే డిమోన్ పౌన్కి 15,000 చెప్పిన 105 రోజులకు ఒక 16 లక్షల వరకు రెమ్యునరేషన్ పరంగా వచ్చింది. అట్లాగే సూట్ కేసు అందుకున్నాడు కదా, ఒక 15 లక్షలు వచ్చింది కదా. ఇందులో ట్యాక్స్ కింద ఒక 4 లక్షల వరకు పోతుంది. ఎందుకంటే విన్నర్ ప్రైజ్ మనీగా ఒక 50 లక్షలు గతంలో అందుకున్న వాళ్ళు కూడా క్లియర్గానే ఒక 13 లక్షలు ట్యాక్స్లు పోయి 37 లక్షలు చేతికి వచ్చిందని చెప్పారు. సో దాని ప్రకారం చూస్తే డిమోన్కి వచ్చిన 15 లక్షలు ఒక 4 లక్షల వరకు ఈ ట్యాక్స్ కింద పోతుంది. దీంతో జీతంగా ఒక 16 లక్షలు ప్లస్ ప్రైజ్ మనీ 11 లక్షలు కలిపితే ఒక 27 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళ నాన్నగారు హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన కూడా చెప్పాడు, సారీ చెప్పాడు, థ్యాంక్స్ చెప్పాడు, అన్నీ చెప్పుకుని లక్కీగా అదృష్టం అని చెప్పాలి. సూట్ కేసు అయితే అందుకున్నాడు. చాలామంది కూడా ఫోన్లో ఆ పూర్ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ హెల్త్ కోసం అతను కూడా సెటిల్ అవ్వలేదు అంటున్నాడు కనుక యాక్సెప్ట్ చేశారు, మంచిదే అని లెక్క. అలాగే తనుజ గౌడ రోజుకు 30,000, 105 రోజులకేమో ఈవిడికి ఒక 32 లక్షల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చివరిలో విన్నర్ రన్నరప్ ఆవిడ కదా, కళ్యాణ్ పడాల, ఇతనికి 105 రోజులకు ఒక 16 లక్షల వరకు రెమ్యునరేషన్ వస్తుంది. ఇక ప్రైజ్ మనీ 35 లక్షలు వస్తే దానిలో ట్యాక్స్ కింద ఒక 9 లక్షల వరకు పోతే ఒక 26 లక్షలు ప్రైజ్ మనీ వస్తుంది. ఇది కాకుండా ఆ రాఫ్ కంపెనీ నుంచి ఒక 5 లక్షలు వచ్చింది కదా గిఫ్ట్ వచ్చేది కింద. అట్లాగే మారుతి సుజుకి విక్టోరియస్ ఎస్యూవి కారు కూడా గిఫ్ట్గా వచ్చింది. దీని ధర అయితే బేసిక్ మోడల్ ఒక 10.5 లక్షల నుంచి హై అండ్ అయితే ఒక 20 లక్షల వరకు ఉంది. ఒక 6 వేరియంట్స్లో ఇదైతే లభిస్తూ ఉంది మార్కెట్లో. మరి ఈ హై అండ్ మోడలే ఇస్తారనుకుంటా. ఇది ఒక 20 లక్షలు వచ్చినట్టే. మొత్తంగా కళ్యాణ్కి అయితే ఒక 16 లక్షల రెమ్యునరేషన్ ప్లస్ 26 లక్షల ప్రైజ్ మనీ ప్లస్ 20 లక్షల వరకు కారు గెలిపితే మొత్తంగా 62 లక్షల వరకు వచ్చినట్టే. సో ఇవి ఈ సీజన్ 9కి సంబంధించిన రెమ్యునరేషన్స్, లెక్కలు, క్యాలిక్యులేషన్స్ చెప్పే కదా. చాలా కంటెంట్, చాలా టాపిక్స్ మీద చాలా వీడియోస్ వస్తాయి.
అలాగే ఇంకొక వీడియో స్పెషల్ కంటెంట్ మీద దాని మీద జర్నలిస్ట్ సదస్సులో మరొక వీడియో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.